తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దానికి కారణం ఏంటంటే, సాక్షాత్తు విష్ణు అంశాస్వరూపుడైనటువంటి వేదవ్యాసునికి ప్రీతికరమైన పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి. అందుకే దీన్ని గురు పౌర్ణమి అనే పేరుతో మాత్రమే కాకుండా వ్యాస పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తాం. అందుకే ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక శ్రీమన్నారాయణమూర్తి అంశతో ఆవిర్భవించినటువంటి వ్యాస భగవానుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం పఠించాలి. అలా చేయటం ద్వారా గురుబలం పెరుగుతుంది, సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ ధ్యాన శ్లోకాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఇంట్లో దీపం పెట్టాక పూజ గదిలో పఠించుకోండి. అలాగే ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే, పరమేశ్వరుడి శయనోత్సవం జరిగే రోజు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఈశ్వరుడికి శయనోత్సవం అనే పేరుతో ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని దర్శించడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ కూడా తన జటాజూటంలో బంధించి అంతర్ముఖుడవుతాడు, యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. విష్ణుమూర్తి ఏ విధంగా అయితే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళతాడో, పరమేశ్వరుడు కూడా అదే విధంగా ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు యోగ నిద్రలోకి వెళతాడు. అంటే అర్థం ఏంటంటే, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆత్మానందాన్ని పొందే ప్రయత్నం చేయమని మానవాళికి సందేశం ఇవ్వటమే పరమేశ్వరుడు ధ్యానంలో అంతర్ముఖుడవుతూ యోగ నిద్రలోకి ప్రవేశించటంలో ఉన్న అంతరార్థం. దీనికి సంకేతంగానే శివాలయాల్లో గురు పౌర్ణమి రోజు శివశయనోత్సవం అనే పేరుతో ప్రత్యేకమైన వ్రతాన్ని నిర్వహిస్తారు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రధానంగా ఈరోజు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన గురుచరిత్ర గ్రంథాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది. గురుచరిత్ర పఠించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్న దత్త సంబంధమైన ఆలయంలో దీపాన్ని వెలిగించుకోవటం, అలాగే షిరిడీ సాయినాథుడి మందిరంలో దీపాలు వెలిగించుకోవటం, రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని మంత్రాక్షతలను స్వీకరించటం, దక్షిణామూర్తిని అర్చన చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ప్రధానంగా మాత్రం గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. వ్యాస భగవానుడి అర్చన, వ్యాస భగవానుడి మంత్ర పఠనం చేయవలసిన రోజు గురు పౌర్ణమి. అంతటి శక్తివంతమైనటువంటి వ్యాస పౌర్ణమి సందర్భంగా ఏ శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్లోకం చదువుకోండి, సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.